హాయ్ హలో హౌ ఆర్ యు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ అనేది కళకళలాడిపోతుంది. మనం చూడాలనుకున్నదే ఇప్పుడు మనం బిగ్ బాస్లో చూడబోతున్నాం అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ అయితే నాకు వచ్చింది. మరి మీకేం వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత గౌతమ్ ఆడిన విధానం చాలా బాగుందండి. నిజంగానే చాలా ఇంప్రూవ్ అయ్యాడని కూడా అనిపిస్తుంది. తర్వాత గంగవ్వతో సీత విష్ణుప్రియ పోటీ పడి ఓడిపోవడం అనేది చాలా చాలా బాధగా అనిపించింది. గంగవ్వ నిజంగా ఆవేశపడుతూనైనా ఆ ఏజ్లో చాలా బాగా ఆడిందని చెప్పాలి. మరి సీత నేను మంచి ప్లేయర్ని, నాకు తిరిగే లేదు అని అంటుంటుంది కదా. మరి ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఓకేనండి, ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్తాం. చాలా షార్ట్గా నేను కంప్లీట్ చేస్తాను. మంచి మంచి పాయింట్స్తో చెప్తాను. మరి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి. ఫస్ట్ నాగార్జున సార్ వస్తారు. నామినేషన్లో ఉన్నారు కదా, ఎవరు? విష్ణుప్రియ, నాగమణికంట, నైనిక. ఓకేనా, ఈ ముగ్గురు ఉంటారు కదా. విష్ణుప్రియ అనేది సేవ్ అయిపోతుంది. ఎందుకు అంటే విష్ణుప్రియని లాస్ట్ మినిట్లో వాళ్ళ ఫ్యాన్ ఫాలోవర్స్ అనేది చక్కగా ఓట్లు అనేది వేసేస్తారు. అందుకని విష్ణుప్రియ సేవ్ అయిపోయి నాగమణికంట అనేది డేంజర్ జోన్లోనికి వచ్చేస్తాడు. అందుకనే మనకు కావలసిన వాళ్ళ గురించి ఎప్పుడు ఓట్లు వేసుకుంటూనే ఉండాలి. నాగమణికంటకి మాత్రం త్రుటిలో తప్పిన ప్రమాదం అనే చెప్పచ్చు. ఎందుకంటే నైనికాకి ఎవరు ఓట్లు వేయలేకపోవడం వల్ల నాగమణికంట అనేది సేవ్ అయిపోతాడు. నైనిక అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అక్కడికి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. తర్వాత నైనిక స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటుంది. నాగమణికంటకి ఏం ట్యాగ్ ఇచ్చిందో మీకు తెలుసు కదా. యాజ్ యూజువల్ ఏదైనా సరే తనకే. ఈ విధంగా తనకు కావాల్సిన వాళ్ళకి ఒక విధంగా తను. కానీ నైనిక వెళ్ళిపోతున్నప్పుడు సీత ఏడిచ్చిన ఏడుపు మీకు చూస్తే ఏమనిపించిందో చెప్పండి. నాకైతే చాలా చికాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనే నామినేట్ చేస్తుంది, తర్వాత అయ్యో నామినేట్ చేస్తానని ఏడిచేస్తుంది. అదే నాగమణికంట నామినేట్ చేసి తర్వాత ఏడిస్తే ఇక్కడికి ఒక హంగామా జరిగిపోయి ఉండేది. వీడే నామినేట్ చేస్తాడు, వీడే ఏడుస్తాడు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు తన ఫ్రెండ్స్ని నామినేట్ చేసుకోవచ్చు, తర్వాత ఏడవచ్చు కూడా. కానీ నాగమణికంట ఫ్రెండ్స్ని నామినేట్ చేయకూడదు, అస్సలు ఏడవకూడదు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ఒకళ్ళొకడుగా వస్తారు. ఫస్ట్ హరితేజ వస్తుంది, తర్వాత టేస్టీ తేజ వస్తారు. వీళ్ళిద్దరూ హౌస్లోనికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక గేమ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ గేమ్లో ఎవరంటే హరితేజ, టేస్టీ తేజ వీళ్ళిద్దరూ ఉంటారు కదా. వాళ్ళిద్దరితో పాటు ఎవరు పోటీ పడతారు అంటే నిఖిల్. వీళ్ళే చూజ్ చేసుకోవాలన్నమాట. మీకు ఓజీ క్లాన్ నుంచి వీళ్ళే, అంటే రాయల్ క్లాన్ కదా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళు, వీళ్ళు చూజ్ చేసుకోవాలి. వాళ్ళతో ఒక ఆట అనేది ఆడాలన్నమాట. వీళ్ళు ఎవరు చూజ్ చేసుకుంటారంటే నిఖిల్ చాలా బాగా ఆడతారని చెప్పేసి అందరూ అంటున్నారు. సరే ఓకే అని చెప్పేసి నిఖిల్ తీసుకుంటారు. తర్వాత విష్ణుప్రియని తీసుకుంటారు అనమాట. ఇటువైపు నిఖిల్, విష్ణుప్రియ, అటువైపు హరితేజ, టేస్టీ తేజ వాళ్ళు గేమ్ అయితే ఆడుతూ ఉంటారు. ఏం లేదు, బాల్ అనేది కింద నుంచి పై నుంచి బకెట్లో అనేది పడాలి. దాంట్లో హరితేజ, టేస్టీ తేజ వీళ్ళైతే గెలిచిపోతారు. గెలిచిపోయిన తర్వాత బిగ్ బాస్ అనేది అక్కడ 2 సూట్ కేసులు పెడతారు. ఆ 2 సూట్ కేసుల్లో ఏదైనా ఒక సూట్ కేసు అనేది తీసుకోవచ్చు అని చెప్తారు. అప్పుడు హరితేజ అంటే ఒక సూట్ కేసు సెలెక్ట్ చేస్తుంది. టేస్టీ తేజ ఇటువైపు దాన్ని చూస్తాడు. కానీ ఓకే లేడీస్ కదా అని చెప్పేసి హరితేజ పట్టుకుంటే దాంతోనే వెళ్తాడు. అప్పుడు బిగ్ బాస్ని అడుగుతారు ఓపెన్ చేయొచ్చా అని చెప్పేసి. ఓకే అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేయొచ్చు అని చెప్తే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే దాంట్లో 20 lakhs ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. అంటే యాక్చువల్గా ముందెంత ఉంది ప్రైజ్ మనీ? 18 lakhs కదా. ఇప్పుడు 20,000 అనేది యాడ్ అవుతుంది. ఒక్కసారి 20,000 యాడ్ అవ్వడంతో ఓజీ గ్రూప్ వాళ్ళంతా ఒక్కసారి హైరాన్ అయిపోతారు. ఒక్కసారి 20 lakhs యాడ్ అయిందా అని చెప్పేసి టోటల్గా ఇప్పుడు 38 lakhs అయితే అయిపోతుంది ప్రైజ్ మనీ అని చెప్పేసి. అంటే ఫస్ట్ ఆటలో గెలిచింది ఎవరు? రాయల్ గ్రూప్. చాలా బాగా ఆడారు. ఓకే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది వస్తూ ఉంటుంది. మధ్యన సినిమా వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రమోషన్ కూడా చేస్తూనే ఉంటారు. నేను సినిమా ప్రమోషన్స్ గురించి అంతగా నేను చెప్పటం లేదండి. ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారో వాళ్ళతో జరిగిన గేమ్ ఏంటి, వాళ్ళు ఆడిన మాటలు ఏంటి అనేది చెప్పి షార్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా బోర్ కొట్టించకూడదు కదా, అందుకని చెప్పి. అప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారంటే నెక్స్ట్ దానిలో వీళ్ళు వస్తారు. ఎవరు అంటే నైని పావని వస్తుంది. నైని పావని తర్వాత ఫస్ట్ నైని పావని వెళ్ళిపోతుంది. నైని పావని హాయ్ అని చెప్పి లోపల పెడుతుంది. అంటే వాళ్ళని కత్తెవరు సుత్తెవరని కూడా అడుగుతూనే ఉంటారు. చాలా వరకు కత్తి ఇచ్చింది ఎవరికంటే ప్రేరణకి, తర్వాత నబిల్కి కత్తి ఇచ్చారండి. సుత్తి ఎవరికి ఇచ్చారంటే చాలా వరకు సీతకి
యష్మికే ఇచ్చారు. ఒకళ్ళు ఇద్దరు నాగమణికంట అని చెప్పేసి అన్నారు తప్ప నాగమణికంటకి ఎవరు సుత్తి అని చెప్పి అనుకోవడం లేదు. సుత్తి అనుకుంటుంది యష్మి, తర్వాత సీతకి మాత్రమే అంటున్నారు చాలా వరకు. తర్వాత ఎవరు వస్తారు? నైని పావని వస్తుంది. నైని పావనికి శివాజీ గారు వచ్చి తనకి మంచి వర్డ్స్ అయితే చెప్తారు. ఫస్ట్ కిందసారి వచ్చి 1 వీక్లోనే వెళ్ళిపోయి ఈసారి చాలా బాగా ఆడి కప్పు కొట్టాలమ్మా అని చెప్తారు. చాలా బాగా అనిపించింది. నైని పావని వెళ్ళిపోతుంది కదా. నైని పావని వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు అంటే నైని పావని తర్వాత తిన వస్తాడు, మెహబూబ్ వస్తాడు. వీళ్ళిద్దరూ లోపలికి నైని పావని ముందు వెళ్ళిపోతుంది, తర్వాత మెహబూబ్ వెళ్తారు. తర్వాత వీళ్ళిద్దరికీ కూడా ఒక ఆట అనేది ఉంటుంది. తర్వాత ఒక సినిమా ప్రమోషన్ అయితే అవుతుంది. వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత నైని పావని తర్వాత మెహబూబు వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళంతటి వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు అంటే వీళ్ళు నాగమణికంఠని సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత సీతను సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక వీల్స్ అనేవి ఉంటుంది. ఆ వీల్ దాంట్లో తిప్పుతూ ముందును పైన తీసేయాలి. తర్వాత బాల్స్ అనేది వేస్తూ ఉండాలన్నమాట. ఇది గేమ్ అయితే అవుతుంది. అటువైపు నైని పావని తర్వాత మెహబూబ్ చాలా ఫాస్ట్గా అయితే తీస్తుంటాడు. తనకి పోటీగా ఇటువైపు నాగమణికంఠ కూడా చాలా ఫాస్ట్గానే తీస్తాడు. దీనికి వాళ్ళిద్దరికీ నా మధ్య ఒక్క సెకండ్ తేడాతో అయిపోతుంది. వాళ్ళ టాస్క్ అది కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే తను ఫాస్ట్గా తను తీస్తాడు. ఇటువైపు నాగమణికంఠ కూడా చాలా ఫాస్ట్గా అయితే తీస్తాడు. వీళ్ళు తీసిన తర్వాత నెక్స్ట్ ఆ బాల్స్ అనేవి వేయాల్సి వస్తుంది. ఇటువైపు సీత అలా వేస్తూ ఉంటుంది. తర్వాత అటువైపు నుంచి నైని పావని బాల్స్ అనేది వేస్తుంది అన్నమాట. బెల్ అయితే రింగ్ అయిపోతుంది. అప్పటిదాకా ఎవరు ఎన్ని వేస్తారో కౌంట్ చేయాలి. నైని పావని వేసినవి 10 బాల్స్ వేస్తుంది. ఇక్కడ సీత వేసినవి 11 బాల్స్. అంటే ఒక బాల్తో వీళ్ళైతే విన్ అవుతారు. ఎవరు? నాగమణికంఠ, సీత విన్ అవుతారు. అంటే ఓజీ క్లాన్ అనేది విన్ అవుతుంది. అటువైపు వాళ్ళు ఓడిపోతారు అన్నమాట. వాళ్ళు అప్పుడు నైని పావని కొంచెం అప్సెట్ అయినట్టయితే అనిపించింది. తర్వాత వాళ్ళకి కూడా ఒకటి వస్తుంది కదా, మంచి ఫెసిలిటీ అనేది ఉంటుందని చెప్పేసి ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఒకటి రాసింది ఒకటి ఇస్తారనమాట. అప్పుడు గెస్ట్గా వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ అంటాడు, అది ఓపెన్ చేసి చూడొచ్చు అంటారు. అది ఓపెన్ చేసి చూసినప్పుడు ఓజీ క్లాన్కి ఏ ఫెసిలిటీ దొరుకుతుందంటే రేషన్ అనేది వీళ్ళు ఇవ్వాలి. రేషన్ మీద కంట్రోల్ అనేది వీళ్ళకు ఉంటుంది. తర్వాత బెడ్రూమ్స్ అలాట్మెంట్ కూడా వీళ్ళకి ఈ ఫెసిలిటీ అయితే ఓజీ గ్రూప్కి అయితే దొరుకుతుంది. అది సెకండ్ అయితే అయిపోతుంది. సెకండ్ తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకళ్ళొకళ్ళుగా వస్తూ ఉంటారు కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా నెక్స్ట్ ఎవరు వస్తారంటే రోహిణి వస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. రోహిణికి ఆ టీవీ మీద ఎవరు వస్తారంటే వాళ్ళ ఆ సీజన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు, అమ్మాయి పేరు గుర్తు రావటం లేదు నాకు, ఇస్తూ ఉంటుంది. తర్వాత నాకు సార్ కూడా అంటారు, ఏంటి కొత్త ఇల్లు కట్టుకుందా అని కూడా అంటారు. తన పేరు ఏంటో గుర్తు రావట్లేదు. సార్ కొత్త ఇల్లు కట్టుకున్నది. తర్వాత బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత చాలా బాగా బ్రైట్గా అయింది తన ఫ్యూచర్ కూడా అని చెప్తుంది. తర్వాత రోహిణిని అడుగుతారు, ఎలా ఉంది నువ్వు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళిన తర్వాత అంటే, చాలా బాగుంది సార్, అంతకుముందు నేను సీరియల్స్ నార్మల్గా చేసేదాన్ని, తర్వాత మాత్రం నాకు టీవీ షోలు అవి బాగా వస్తాయి, తర్వాత పిక్చర్స్లో కూడా నాకు ఆఫర్స్ వచ్చాయి, చాలా బాగుంది, బిగ్ బాస్ అనేది నాకు చాలా ఇచ్చిందని చెప్తారు. అప్పుడు రోహిణి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు అని అంటే తినొస్తాడు, గౌతమ్ వస్తాడు. గౌతమ్ వచ్చిన 2.0 అశ్వత్థామ అని చెప్పేసి అంటారు, చాలా బాగుంటుంది. తర్వాత ఈసారి గౌతమ్ కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉంటాడు అనిపిస్తుంది. గౌతమ్ వచ్చిన తర్వాత అక్కడ ప్రియాంక తన చెల్లెల కింద అనుకుంటాడు కదా, ప్రియాంక మంచిగా తనకి మెసేజ్ అయితే ఇస్తుంది. సెకండ్ ఆపర్చునిటీ రావడం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అందుకని ఈసారి ఈ ఆపర్చునిటీ చాలా బాగా ఉపయోగించుకొని గెలిచి నువ్వు బయటికి రావాలని చెప్పేసి మెసేజ్ అయితే ఇస్తుంది అన్నమాట గౌతమ్కి. తర్వాత గౌతమ్ కూడా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ టాస్క్ అనేది ఉంటుంది. అంటే ఇద్దరిద్దరిని పంపిస్తున్నారు, వాళ్ళతో పాటు ఒక టాస్క్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు గౌతమ్ రోహిణి ఇద్దరు ఒక పార్టీ అవుతారు. వీళ్ళు ఎంచుకోవాలా ఆ క్లాన్లో నుంచి వాళ్ళు ఎవరు తీసుకుంటారని సీతని విష్ణుప్రియనే తీసుకుంటారు వీళ్ళు. అంటే సీతని వీళ్ళు విష్ణుప్రియ ఆడదని వీళ్ళకి తెలుసు, సీత బాగా ఆడేసుకుంటాను కిరాక్ సీత అని చెప్పేసి మరి వాళ్ళు బయట చూస్తారు కదా తన ఆట అది అంతా అని చెప్పి సీతని విష్ణుప్రియని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఆడతారు గేమ్. సీత ఏంటంటే బాల్స్ అనేది ఉంటుంది, అది ఇలా పట్టుకొని ఇలా తిప్పుతూ ఒక్కొక్క దాంట్లో వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది ఇటువైపు సీత అది ఆ టాస్క్ అనేది ఇంకా కంప్లీట్ కూడా చేయదు. గౌతమ్ అనేది ఆ టాస్క్ అలా బాల్స్ వేసేది కంప్లీట్ చేసేస్తాడు. చేసిన తర్వాత రోహిణి ఏం చేస్తుందంటే అక్కడ బెలూన్స్ పెట్టుంటారు, బెలూన్స్ పగలగొట్టాలన్నమాట. అది రోహిణి కూడా కరెక్ట్గా చాలా ఇన్ టైంలోనే పగలగొట్టేస్తుంది ఆ బెలూన్స్ అన్నింటినీ.
తర్వాత మళ్ళీ గౌతమ్ వచ్చి బాల్స్తో అక్కడ ఎటువంటి నించో పెడతారో బాల్స్తో వాటిని అన్నింటినీ కింద పడేసేయాలి. అది కూడా కంప్లీట్ చేస్తాడు. అంటే వీళ్ళు 3 స్టెప్లను కంప్లీట్ చేసేసి విన్ అయిపోయినా కూడా సీత మాత్రం ఇంకా ఆ బాల్ ఫస్ట్ స్టేజ్ని కూడా వేయలేకపోతుంది. చిత్తుగా గౌతమ్ అనేది సీతని ఓడించాడనే చెప్పాలి. నిజంగానే సీత చాలా ఇదిగా మాట్లాడుతుంది కదా, తనకి ఒక విధమైన గుణపాఠం అని చెప్పేసి నేను అనుకోవాలి. నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు సీత ఓడిపోతుంది, సీత విష్ణుప్రియ ఓడిపోతారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? గౌతము రోహిణి వీళ్ళైతే గెలుస్తారన్నమాట. వీళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఒక ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ అవుతుంది కదా, అప్పుడు బిగ్ బాస్ ఒక బాక్స్ టైప్ ఇస్తాడు. అది చూస్తే ఒక స్టార్ అనేది ఉంటుంది. అదేంటంటే ఇమ్యూనిటీ కోసం అన్నమాట. ఇమ్యూనిటీ స్టార్ అది ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలో బిగ్ బాస్ అంటాడు, నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఓకే, ఇప్పటికి 3 టాస్క్లు అవుతాయి. 3 టాస్క్లో ఒక్క టాస్క్ మాత్రమే ఓజీ గ్రూప్ గెలుస్తుంది, 2 వైల్డ్ అంటే రాయల్ గ్రూప్ గెలుస్తుంది అన్నమాట. అప్పటికే వీళ్ళు ఓజీ క్లాన్లో వాళ్ళు ఫేస్లు ఇలా పెట్టుకొని చాలా టెన్షన్తో అయితే ఉంటారన్నమాట. అదవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఎవరు వస్తారు అని అంటే తిను వస్తాడు. ఎవరు? అవినాష్ వస్తాడు. అవినాష్కి ఎవరు అంటే ఆ టైంలో ఎవరు వస్తున్నారంటే తనకి కూడా టీవీలో ఒకళ్ళు వచ్చి యాంకర్ అయితే పేరు ఏదో మర్చిపోయానమ్మా. స్టార్ మాలో ఇప్పుడు యాంకర్ కింద పనిచేస్తుంది కదా, తన పేరేంటి? తన పేరు ఏదో ఉంది, మర్చిపోయాను, గుర్తు తెచ్చుకుని చెప్తాను నేను. అవినాష్ అయితే వస్తాడు. తర్వాత అవినాష్ని అడుగుతా, మిమిక్రీ చేస్తావు కదా, ఒక ముగ్గురిని చెయ్యాలంటే నాగమణి కంటకు మిమిక్రీ చేస్తాడు. తర్వాత ఎవరిని చేస్తాడంటే తిండి కూడా చేస్తాడు. నాగమణి కంటని తర్వాత పృథ్వీని చేస్తాడు అనుకుంటే ముగ్గురిని అయితే చేస్తాడు. వీడు ఆల్రెడీ ముందుగా చెప్తారు వీళ్ళని నువ్వు ఇమిటేట్ చేయాలని చెప్పి వాళ్ళని ఆ విధంగానే ఇమిటేట్ అనేది చేయడం చేత జరుగుతుంది. అవినాష్ లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత గంగవ్వ వస్తుంది. అంటే అవినాష్ బయట వెయిట్ ఇద్దరు గంగవ్వ అవినాష్ ఇద్దరు కలిపి వెళ్తారన్నమాట. ఇప్పుడు గంగవ్వ ఏవి అయితే చేస్తారో ఆ ఏవీలో గంగవ్వకి చూపిస్తారంటే నాగార్జున సరే అంటే ముందు ఫస్ట్ సీజన్లోనే గంగవ్వ వస్తుంది కదా, ఆ టైంలోనే నాగార్జున సరే 25 lakhs ఇస్తారని చెప్పి తను ఇల్లు కట్టుకోవడానికి చాలా సహాయపడతారని చెప్పేసి గంగవ్వ అయితే చెప్తుంది. తర్వాత గంగవ్వని తీసుకుని వెళ్ళి నాగార్జున సరే ఈసారి ఏంటంటే కప్పు తీసుకుపోతా అని అంటుంది. అయిపోతుంది. అప్పుడు అవినాష్ గంగవ్వ ఇద్దరు హౌస్లోనికి ఎంట్రీ అయితే ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ టాస్క్ అవసరం కదా. ఇప్పుడు ఎవరెవరు ఉంటారంటే ఇటువైపు గంగవ్వ అవినాష్ ఇద్దరు ఉంటారు. బాల్ ఏంటంటే ఇద్దరు బుర్రల మధ్యన పెట్టుకుని ఆ బాల్ తీసుకుని ఒక బాస్కెట్లో అనేది వేయాలి. వీళ్ళు చూజ్ చేసుకోవాలి ఎవరా అని చెప్పేసి. ఎవరిని చూజ్ చేసుకుంటారు? మళ్ళీ సీతని తర్వాత విష్ణుప్రియనే చూజ్ చేసుకుంటారనమాట. విష్ణుప్రియ సీత ఇద్దరు చిత్తుగా ఓడిపోతారు ఈ గంగవ్వ అవినాష్ చేతులు. గంగవ్వ అంత ఏజ్డ్ పర్సన్ ఆయాసపడుతూ అయినా చాలా ఫాస్ట్గా ఆడింది. నిజంగా టూ గుడ్, చాలా మెచ్చుకోవాలనే చెప్పచ్చు. చాలా యాక్టివ్గా ఉన్నట్టే అనిపిస్తున్నది. వస్తారు. ఆ విధంగా బాల్స్ అనేది వీళ్ళు ఎక్కువగా వేస్తారు. అవినాష్ ప్లస్ గంగవ్వ ఇద్దరు వేస్తారు. అంటే బాస్కెట్ అనేది నిండిపోతుంది. దానికి నబీల్ సంచాలకుగా అయితే ఉంటాడు. తర్వాత సీత తర్వాత విష్ణుప్రియ ఓడిపోతారు. వాళ్ళు ఎన్నో బాల్స్ వేస్తారు, అంతే అన్నమాట. ఈ విధంగా అవుతుంది. మళ్ళీ తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒకటి ఉంటుంది కదా, ఏదైనా సరేనా వీళ్ళకి కూడా ఒక స్టార్ అనేది మళ్ళీ దొరుకుతుంది. మళ్ళీ ఆ స్టార్ అనేది ఎప్పుడు ఆ స్టార్ ఇంకోటి ఏం దొరుకుతుందంటే స్టార్ కాకుండా ఒకటి దొరుకుతుంది. దాంట్లో ఏంటంటే వీళ్ళు రాయల్ గ్రూప్ వాళ్ళకి నామినేషన్ అథారిటీ అనేది వస్తుందన్నమాట. దాంట్లోనే ఇలాగ అంటే ఇప్పుడు రాయల్ గ్రూప్ వాళ్ళే ఓజీ గ్రూప్ వాళ్ళకి నామినేట్ చేయాలి అని చెప్పేసి మాట. ఇప్పుడు నామినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, లైవ్లో ఏమి జరిగింది, మిడ్నైట్ ముచ్చట్లు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారో లైవ్లో ఏ విధంగా జరిగిందని చెప్పేసి మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఎలా అనిపించిందో నా రివ్యూస్ అనేది కామెంట్ చేయండి. నేను చాలా షార్ట్గా చెప్పానండి, ఎక్కువ లెందీగా చెప్పినా సరేనా చాలా బోర్ కొడుతుంది. అందుకని చెప్పేసి మెయిన్ పాయింట్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఓకే, బాయ్.